సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆ టేప్ రికార్డర్ ఎక్కడదండి? ఇవన్నీ ఎవరివి? నావే కొన్నా. మీకు వచ్చే జీతం 3000. ఇవన్నీ ఎలా కొన్నారు? చెప్పాలా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్ కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి మూడు రావడానికి. ఇప్పుడు మూడు నీ ఎదో మౌన్ చూస్తే రాదు, నా బాస్ పెళ్ళాం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు మూడు తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవడం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకు సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెప్పులు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే మీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ములు తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. రమ్మని ఫోన్ చేశావు దేనికి? నీకొచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నాకు వచ్చింది. ఏంటి? పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది. తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుందని భ్రమ పెట్టి పెంచాను. నిజం చెప్పలేదు. నేను అలాగే బబ్లుని నమ్మించాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నీ బాబుకి తండ్రి కావాలి, నా పాపకు తల్లి కావాలి. మన ఇద్దరం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? మరో రకంగా అనుకోవద్దు. భార్యాభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు. రేపొక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రులా నటిద్దాం. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ పసి మనసును సంతోషపెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏమంటావ్? సరే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్.
ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా? తప్పకుండా. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో, నీలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మా. అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో. ఆహా ఓహో, ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైనా మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు, ప్రియా నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డేకి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఆహా. ఈ విషయం పిల్లలకు చెప్పావనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావన్నాడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. ఇద్దరు కుడికాయ లోపల పెట్టండి. కుటికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా, నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు వాళ్ళే గొడవ చేశారు. ఇక్కడే ఉందా మమ్మీ? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది, లోపలికి రండి. రండి, అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ఆహా. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఆ. ఏది చూపించు. రా. ఇదిగో చూడు. ఆ. అర్రే ఎలా ఉంది? అబ్బా. అయ్యో, ఎవరిని అడిగి మార్చా? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలం, భార్య భర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తలు అవ్వాలమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న, ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు, పక్కింటి వాళ్ళ దృష్టిలో. ఆ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసులు కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. ఆ లవంగం, లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి సన్నాసి. ఇవ్వాలే. ఓ, ఇవ్వాలే, ఇవ్వాలే. పదా. పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ హాల్ కంబైన్డ్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం, అలాగే పనులు కూడా. ఏమంటావ్? సరే. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకంత సీన్ తెలియదులే, మా పల్లెని అయిపోయి మీరు తనగా రెడీ అవ్వండి.
ఏం చక్కగా ఉన్నారు కదా? వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఆ, ఐఎమ్ సారీ. ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి ఆ? అప్పుడు ఆ రాజుగారు సారీ అల్లుడు గారు, ఇక్కడ హౌస్ఫుల్. హౌస్ఫుల్ ఏంటి? అదేనండి రూము నిండినది అంటున్నారు. ఈ లగేజ్ ఎవరిది? మా ఇద్దరిదే. ఏం లేదు అల్లుడు, మా లవంగం గారికి లివర్ లో చిల్లి పడింది. మరేనండి ఆ టెస్టులకి వాటికి ఓ నెల రోజులు పడుతుందన్నారు. హాస్పిటల్లోనూ లాడ్జిలోనూ ఉంటే నువ్వు ఫీల్ అవుతావని ఇక్కడికి తీసుకొచ్చేసా. మీరిద్దరు ఇక్కడ పడుకుంటే నేను పప్పి ఎక్కడ పడుకో? నేను పిల్లలు ఇక్కడ పడుకుంటాం, మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. ఆ గదిలో ప్రియా ఉందిగా. ఉంటే ఏమైంది? మీరు మమ్మీ డాడీ లేగా ఓ చోటు పడుకోవచ్చుగా. విన్నావా లవంగం, పిల్లలకి ఎలాంటి డౌట్లు వస్తున్నాయో? కాన్వెంట్ చదువులు కంప్యూటర్ బ్రెయిన్లు టోటల్ గా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. ఫాస్ట్ డాడీ ఆ రూమ్ లో మమ్మీ ఒక్కచండి వెళ్ళి అక్కడ పడుకోవచ్చుగా. నిజం చెప్పు, ఇది డైరెక్షనేగా? కాదు, ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్. ఆహా, మాకు తెలుసు గాని ఒక్కసారి అలా బయటకు వస్తావా? అమ్మా ఆశ దోశ అప్పడం. బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం జరిగినా ఇక్కడే పిల్లల ముందే జరగాలి. డాడీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. తాతయ్య మాకు మంచి కథలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ రాజుగారు ఏం చేశారంటే 7 కొడుకుల్ని తీసుకుని వేటకి అక్కడ సరే అబ్బాయి గారు, ఈ సోఫా నేను కబ్జా చేశాను. అప్పుడు ఆ రాజుగారికి ఏం చేయాలో తోచక పిచ్చి పిచ్చి చూపులు చూస్తున్నాడు. అదేం డాడీ ఇక్కడ పడుకుంటున్నా? అదే నేను ఇక్కడ పడుకోవట్లేదు, దిండు సారిపోతాను. నేను మమ్మీ గదిలో పడుకుంటున్నాను. ఏం కావాలి ఈ టైంలో వచ్చారు? అదేంటి తలిపేస్తున్నారు? ఓ నెల రోజులు ఇక్కడే పడుకుంటాను పిల్లల కోసం. వాట్? ఏంటండి, ఏంటి మీ ఉద్దేశం? దురుద్దేశం ఏం లేదు, కంగారు పడకో. మా మావయ్య లవంగం ఓ నెల రోజులు ఇక్కడే తగలెడతారంట. అయితే మాత్రం మీకు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఉంది, కానీ మన ఇద్దరం ఒకే రూమ్ లో ఎందుకు పడుకోవట్లేదని పిల్లలకు డౌట్ వచ్చింది. అందుకని నా పక్కన పడుకుంటారా? కాదు, ఈ పక్క పడుకుంటాను. మీరు ఏ పక్కన పడుకున్నా ఈ రూమ్ లో ఉండటానికి వీల్లేదు. ఏ నువ్వు కంట్రోల్ తప్పుతావని భయమా? చిచి చిచి, నేను చాలా నిగ్రహంగా ఉంటాను. మరి ఇంకెందుకు అబ్జెక్షన్? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. హ్యాపీగా పడుకో. గుడ్ నైట్. అయ్యో, చిచి 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 చిచి. లవంగం తలుపేసుకుని గంట అయింది, అప్పుడు ఇంకా బయటకు రాలేదురా. అంటే అమ్మాయి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టున్నారు. అబ్బయంత ఏరుపో జబ్బయంత నున్నుపో. అయ్యో అక్కడాగిపో కాస్త పక్కకెళ్ళిపో. అయ్యో సార్ సార్ నలిపింది పిసికించారు సార్. సారీరా. సారీ తర్వాత ముందా గదో సీన్ చూడండి. చనమి, అమ్మాయి అల్లుడు కలిసి ఉంటే చూడమంటావా? కళ్ళు పేలిపోతాయి. వాళ్ళేదో కింద మీద పడుతూ ఉంటారు. కింద మీద పెడితే పర్వాలేదు, కింద ఒకళ్ళు మీద ఒకళ్ళు పడ్డారు. రండి చూపిస్తాను. చూసారా, గుర్రాన్ని బార్ దాకా తీసుకెళ్ళగలగాని బీరు తాగించలేం కదా. నేను తాగిస్తా. ఎలా తాగిస్తారండి? ఓరి నా పుచ్చు లవంగం, ఆ. 2 ఇళ్ళని ఒకే ఇల్లు చేసామా? చేసాం. 2 బెడ్రూమ్లు ఒకే బెడ్రూమ్ చేసాం. చేశాం. అలాగే 2 పక్కల్ని ఒకే పక్క చేస్తాం. హలో, నేను ఏని ఏంటి? సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి. మార్నింగ్ డ్యూటీ నాది, ఈవినింగ్ డ్యూటీ నీది. మర్చిపోయావా? లేదు, సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు. ఏమైంది? కాస్త జ్వరంగా ఉంది. సారీ ప్రియా, అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో, నేను పిల్లల్ని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ప్రియా ఎలా ఉంది? అయ్యో, జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు చూడండి. ఈ టాబ్లెట్స్ తెచ్చివాడండి. అలాగే వస్తాను. ప్రియా, నీ మందులు తీసుకొచ్చేస్తాను. డాడీ డాడీ రేయ్, రేయ్. చూడండి.
దానికి ఇచ్చింది ఏయ్. నిన్న అసలు ఇది ఉండు, మమ్మీకి ఉంటూ బాలేదు. అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకోండి పండి. దా పప్పి. ప్రియా ప్రియా లే, జ్యూస్ తాగుదు కానీ లే. వద్దండి. ఏం తినలేదు కదా, నీరసంగా ఉంటుంది. లే అది. డాడీ స్కూల్ కి టైం అయిందిరా. ఆ? అరే అప్పుడే 9 అయిందా? వస్తున్నా. అరే ఇంకా జ్వరం ఉంది. తగ్గిపోతుందిలేండి, మీరు వెళ్ళండి. పావుగంట ఆగి టాబ్లెట్స్ వేసుకో. వస్తా. నమస్కారం అండి. ఏంటిలా వచ్చావు? నేను రాలేదు, ప్రతాప్ గారు పంపించారు. దేనికి? మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉందంట కదండి, అది క్లియర్ చేసి రమ్మన్నారు. ఇదిగోండి 5,000. అకౌంటా? అదేనండి, నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా. చేస్తే కేక్ 500, చాకు 100, డెకరేషన్ 1000, టీలు టిఫిన్లకు 1000, బూడగల కింద 250, సర్వీస్ ఛార్జీల కింద మిగతా అమౌంట్ ఇచ్చిరమ్మన్నారండి. నిజంగానే ఆయన పంపించారు ఈ డబ్బు? మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షద్ మెహతా బొంబాయి అతను పంపించాడండి. జోక్ లేకు. మా కమిటీస్ వచ్చిన ప్రాబ్లం ఏదండి? ప్రాబ్లం ఏది? మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు, మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు. ప్రేమతో పాప బర్త్డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా? కట్టుకున్న మూడు కాదు కదమ్మా, అవసరానికి పెట్టుకున్న మూడు, అందుకే పంపించాడు. ఎక్కడున్నాడు ఆయన? దేనికి? అదే నిన్న ప్రేకి జ్వరం వస్తే డాక్టర్ని తీసుకొచ్చి టాబ్లెట్ వేసి నోట్లో థర్మామీటర్ పెట్టి నెత్తి మీద తడిగుడ్డ కప్పి జ్యూస్ తాగించి డ్యూటీ మానేసి నైట్ అంతా ఓటీ చేసామంట కదా, దానికి పేమెంట్. ఒంట్లో బాగోపోతే సాటి మనిషిగా సాయం చేశాను, దానికి కూడా రేట్ కడుతుందా? కమిట్మెంట్ ఉన్న వైఫ్ కాదు కదా, కాంట్రాక్ట్ వైఫ్, అందుకే సెటిల్ చేసి ఉంటది. ఏంటిది? ఆ ప్రశ్న నేను అడగాలి. పాపకి కనతల్లిని కానంత మాత్రాన కేకులు చాకులు అమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నానా? నేను మాత్రం తాళి కట్టినంత మాత్రాన అభిమానంగా సాయం చేస్తే దానికి రేట్ కడతావా? డబ్బు పంపిస్తావా? నేను డబ్బు పంపడం ఏంటి? మరి డబ్బు ఎవరు పంపారు? ఏమో నాకేం తెలుసు. మీ ఇద్దరి మధ్య సెటిల్మెంటే తప్ప సెంటిమెంట్ లేదని నేనే సెటిల్ చేశా. మా ఇద్దరికి సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవడవే? నీకు మావని, నీ కూతురికి తాతని. అయితే ఎలా నాటకాలు ఎందుకు? మీరాడే నాటకాలు చూడలేక. అంటే మా ఇద్దరికి ఎలాగోలా గొడవ పెట్టి విడదీద్దామనా? అంటే మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా? కాపురం చేస్తున్నారా? కాపురం చేయకపోతే మాత్రం కలిసే ఉంటున్నావుగా. ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి? అగ్రిమెంట్ కాపురం, సెటిల్మెంట్ వ్యవహారం. ప్రేమగా పప్పికి పుట్టినరోజు చేస్తే దానికి వెల కడతారా? తప్పే ఉందమ్మా. ప్రేమగా చూసుకోవడానికి, ఫ్రీగా చేయడానికి పప్పి నీకేమైనా చుట్టమా? ప్రియా పప్పికి తల్లి. తల్లే ఏ వరుసలో? కంటే కన్న తల్లి అవుతుంది, నిన్ను కట్టుకుంటే సవిత్ తల్లి అవుతుంది, దాన్ని పెంచుకుంటే పెంపుడు తల్లి అవుతుంది. ఈ మూడు కాకుండా ఈవిడ ఇంకే రకంగా తల్లి అవుతుంది? ప్రేమానురాగాలు పంచే ప్రతి ఆడది తల్లే. ప్రేమానురాగాలు పంచే ఆడది పెళ్ళావెందుకు కాకూడదు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అడిగేది కూడా అదే. ఏమిటి నీ ఉద్దేశం అని. నీకేమవుతుంది? రండ లవరా, వెళ్ళావా లేక ఉంచుకున్నదా? నోర్మై! నేను మోస్తాను, కానీ లోకం నోరు మూయించలేదు. లోకంతో మాకు పని లేదు. కానీ నాకు పప్పికి ఉంది. పప్పి గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. ప్రియ వచ్చిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రియ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? అంటే నిన్న పుట్టినరోజు చేసిన ప్రియ రేపు దగ్గరుండి నీ కూతురికి పెళ్లి కూడా చేస్తుందా? చేస్తుంది. కాళ్ళు గడిగి కన్యాదానం కూడా చేస్తుందా? తప్పకుండా చేస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రియ మీద నాకు నమ్మకం ఉంది. అగ్ని సాక్షిగా కట్టుకున్న పెళ్ళమే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఏ సంబంధము అనుబంధము లేని ఈ కాంట్రాక్ట్ పెళ్ళం చివరిదాకా ఎందుకుంటుంది? చూడండి, మీరు పిల్లల కోసం మొగుడు పెళ్ళాల్లాగా నాటకం ఆడుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. కానీ రేపు బబ్లు పప్పిలకి ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అనుకుంటారా, అక్రమ సంబంధం అనుకుంటారా? 4 గోడల మధ్య మీరు వేరువేరుగా పడుకున్నా నలుగురు దృష్టిలో మీరు ఆడే నాటకం ఫ్రెండ్షిప్ కాదు, ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం. చిన్నపిల్లల అమ్మా నాన్న ఆట ఆడితే తమాషాగా ఉంటుంది, కానీ పిల్లలున్న మీరు అమ్మా నాన్న ఆట ఆడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వంటే నాకెంతో ఇష్టం. ప్రియ అంటే నా కూతురి కంటే ఎక్కువ ఇష్టం. మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రిలే లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని వాళ్ళకి శాశ్వతం చేయండి. మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కలిసి బతకాలని కోరిక ఉంది. కానీ చెప్పుకోకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు? అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఇద్దరి జీవితాల్లోనూ గతం ఒక పీడకం. అది మర్చిపోయి ఆనందంగా జీవించండి.
కాదంటే ఈ నాటకానికి తెరదించే పిల్లలకు నిజం చెప్పేద్దాం. తల్లి తండ్రి లేరని 4 రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. అంతేకాని ఇలా ఉండి లేకుండా వాళ్ళ నలుగురిలో నవ్వులు పాలు చేయకండి. ఒక్క మాట, రేపటి నుంచి ప్రియ నీ భార్యగా ఉంటేనే పప్పి ఇంట్లో నీ కూతురుగా ఉంటుంది. లేకపోతే నా మనవరాల్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తా. అడ్డొస్తే కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోతా. ప్రియా, ఉదయం మావయ్య ప్రవర్తన గురించి మనం బాధపడ్డాం, కానీ ఆయన అలా అంటంలో న్యాయం ఉందనిపిస్తుంది. పిల్లల కోసం అమ్మా నాన్నలుగా నటిద్దామని కమిట్ అయ్యాం. అలాగే కంటిన్యూ అవుతున్నాం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. రేపు మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే మనం ఎందుకు విడిపోతాం? భార్యాభర్తలే విడిపోతున్నారు. ఏ బంధుత్వం లేని మనం ఎందుకు విడిపోలేం? మనం ఒకరినొకరు భార్య భర్తల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నాం. ఎలా విడిపోతాం? అంటే జీవితాంతం కలిసే ఉండగలమంటావా? ఖచ్చితంగా. అంత నమ్మకం ఉన్నప్పుడు మనం అమ్మా నాన్నలుగానే ఎందుకు ఉండాలి? భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? నువ్వు పప్పీకి మంచి తల్లిగానే కాదు, నాకు మంచి భార్య కాగలవు. నీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఆలోచించు, బాగా ఆలోచించు. నీకు ఇష్టమైతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీర కట్టుకో. లేదంటే పిల్లలకు నిజం చెప్పేసి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గానే విడిపోతాం. దూరాలు లేనే లేని బంధాలు వేసుకొని భారాలు తీరి హాయి పెంచుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఆ? ప్రతాప్ అంటే మీరే కదా? అవును. ఏ? మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను. సారీ, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నేను కూడా చాలా అర్జెంట్ పని మీద వచ్చాను. రేపు కలుద్దాం. నా పేరు ముద్దు కృష్ణ. నేను ప్రియ మొగుణ్ణి. ఏంటి ఏమన్నా? నేను ప్రియ భర్తని, ఐ మీన్ మాజీ భర్తని. ఐదు గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడా రావటం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరిచ్చిన చీర కట్టుకున్నాను. క్షమించు ప్రియా, అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? నా మాజీ భార్య తిరిగి వచ్చింది. నేను ఒప్పుకుంటే మళ్ళీ నా భార్య అవుతానంటుంది. చట్టరీత్యా విడిపోయాం. శాశ్వతంగా కలవకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు తిరిగి నా జీవితంలోకి రమ్మనాలా బొమ్మనాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. మనసు మార్చుకుని చేసిన తప్పును తెలుసుకుని తిరిగొచ్చిన ఆమెని క్షమించండి. మీ భార్యని చేసుకోండి. అదే న్యాయం, అదే ధర్మం. మరి
నువ్వు మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. తప్పు కాదా? తప్పదు. అయితే నువ్వు కూడా రావాలి, ఎక్కడికి? భార్యాభర్తల్ని కలపటానికి. వెల్కమ్ ప్రియా. క్షమించు ప్రియా, మనసు మార్చుకొచ్చిన నా భార్య కాదు, నీ భర్త. చేసిన పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్వం అని నువ్వే అన్నావు. అది నా భార్యకే కాదు, నీ భర్తకు కూడా వర్తిస్తుంది. జీవితంలో మళ్ళీ ప్రియ నా మొహం చూస్తుందనుకోలేదు. తనని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ప్రతాప్. ఇట్స్ ఓకే. చాలా ఏళ్ల తర్వాత మీరిద్దరూ కలిశారు. మీ మధ్య మూడో మనిషిగా నేను ఉంటాం భావ్యం కాదు. వస్తాను ప్రియా. ఆల్ ది బెస్ట్. రా ప్రియా, కూర్చో. ఎందుకు పిలిపించా? ఈ రోజు నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చాడు తెలుసా? ఏమడిగాడు తెలుసా? నీకు తెలుసు నేను పక్కా మగాణ్ణని. నీకు తెలుసు నా యజమానురాలు నన్ను ఉంచుకుంది అని. డార్లింగ్, నీకు తెలియదు కదూ, ఆవిడే ఈవిడ. నీకు తెలియంది ఇంకొకటి ఉంది. మా కనెక్షన్ గురించి తెలిసి మా బాస్, ఐ మీన్ ఈవిడ మొగుడు, రీసెంట్ గా గుండాకి చచ్చిపోయాడు. ఇప్పుడు మా లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఉంచుకుంటే బాగోదని నువ్వు తెంచి పారేసిన తాళి ఆవిడ మెళ్ళో కట్టేశాను. ఇప్పుడు నాకు ఆవిడుంది, ఆస్తుంది, అంతొస్తుంది. కానీ లేనిదొక్కటే, మా ఆవిడికి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆవిడ బాగా అప్సెట్ అయింది. ఎవరినైనా పెంచుకుందాం అంది. నాకు పుట్టిన బిడ్డ ఉండగా ఎవడికో పుట్టిన బిడ్డని దత్తత తీసుకుంటాం ఎందుకని నిన్ను పిలిపించాను. నువ్వు ప్రతాప్ హ్యాపీగా సెటిల్ అయిపోయారని తెలిసింది. ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మీ ఇద్దరి మధ్య నా బిడ్డ అడ్డెందుకు? నా బిడ్డను నాకు ఇచ్చేయ్. నీ బిడ్డ? ఎవరా నీ బిడ్డ? నువ్వు కన్నావుగా. నేను కంటే నీ బిడ్డలు అవుతాడు. ఎందుకవుడు? నేను నీతో సంసారం చేస్తేనేగా నువ్వు ఆ బిడ్డని కన్నది. పుట్టించడమే తండ్రితనం అయితే ఆ పని జంతువులు కూడా చేస్తాయి. అసలు పుట్టింది ఆడబిడ్డో మగబిడ్డో తెలుసా నీకు? ఆ బిడ్డను ఎప్పుడైనా చూసావా? కనీసం ఆ బిడ్డ ఎలా ఉంది అని తెలుసుకున్నావా? స్పీచ్లొద్దు. నా బిడ్డ నాకు కావాలి. ఇస్తావా, ఇవ్వవా? నవమాసాలు మోసి కనిపించింది నీలాంటి పశువుకి ఇవ్వటానికి కాదు. కావాలంటే డబ్బు పడేస్తాం. చీనోర్మి, డబ్బు పడేస్తే ఉంచుకోవడానికి రంకు మొగుళ్ళు దొరుకుతారు గాని పెంచుకోవడానికి బిడ్డలు దొరకరు. నన్నేమన్నాను ఊరుకుంటాను. నా రిజర్వ్ బ్యాంక్ అన్నావంటే చీరేస్తాను. మర్యాదగా వెళ్ళి నా బిడ్డ నాకు తీసుకొచ్చి అప్పగించు. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉంటే నా బిడ్డను నా నుంచి వేరు చేస్తాడు వాడు. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను. ప్రియా, నేను చెప్పేది విను. వద్దు, దయచేసి నాకేమి చెప్పకండి. నాకు నా బిడ్డ తప్ప ఎవరు వద్దు. అది కాదు ప్రియా. మమ్మీ ఎవరో దొంగకులు వచ్చి బబ్లుని కార్లో తీసుకెళ్లిపోయాడు. నేను ఊహించిందే అయింది. ఆ రాక్షసుడే తీసుకెళ్ళుంటాడు. బబులు నీకే కాదు, నాకు కూడా బిడ్డ. బబులు ఏడి ఉన్నాడు. ఎక్కడా? వాడిని గురించి అడగడానికి నువ్వెవడవి? వాడి తండ్రిని. తండ్రిపా? వాడిని కన్నది నేను. అంటేనే తండ్రి అవడరా? ఇలా ఉంచుకుంటే తండ్రి అవుతాడా? ప్రేమను పంచుకుంటే తండ్రి అవుతాడు. Hey!
మరొక్కసారి వీడి జోలికి గాని ప్రియ జోలికి గాని వచ్చారో పస్తారు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఎందుకు? నా బిడ్డని కాపాడినందుకు. తండ్రిగా అది నా బాధ్యత. అమ్మా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా అమ్మా? లేదమ్మా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను.